ఈ తాజ్మహల్ మూసిన ద్వారాల సంగతి ఒక రహస్యమైన అంశమే. మొఘల్ చక్రవర్తి 1631లో తన భార్య జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మించాడు. అంటే అదొక సమాధి. సుమారు 1000కి పైగా ఏనుగులు ఆ రాళ్లను సామాగ్రిని మోసాయని, నిర్మాణానికి దాదాపు 22 ఏళ్ల సమయం పట్టిందని చరిత్ర చెప్తోంది. కానీ ఇప్పటికీ దాంట్లో ఉండే గదులు తెరుచుకోలేదు. ఎందుకంటే ఆ గదులు రహస్యంగా ఉండిపోయాయి. ఇంతకీ ఆ వివాదాస్పద అంశాలు ఏంటంటే, తాజ్మహల్ నిర్మాణం దిగువన చాలా ద్వారాలు ఉన్నాయి. అవి చాలా వరకు యమునా నది వైపు ఉంటాయి. షాజహాన్ ఈ గృహ నిర్మాణాన్ని చేసినప్పుడే అవి కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తాజ్మహల్కు పీఠంలాగా కనిపించే ఈ ఎర్రని రాతి నిర్మాణం మొత్తం 2 అంతస్తులు కట్టడం. ఆ గదుల్లో ఏముందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు. అసలు ఆ తలుపుల వద్ద కూడా ఎవరిని పోనివ్వరు. అవి తాళాలు కూడా వేసి ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అడ్డంగా గోడలు కూడా కట్టేశారని చెప్తారు కొంతమంది. ఇక ఆ రహస్యమైన విషయం ఏంటి అంటే, తాజ్మహల్ ఒక పాలరాతి నిర్మాణం కనుక లోపల గదుల్లోకి సందర్శకులను అనుమతిస్తే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా విడుదలయ్యే బొగ్గు పులుసు వాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆ గదుల్లో నిండిపోయి దీర్ఘకాలికంగా గోడలు ఆక్సీకరణం చెంది రసాయన చర్య మూలంగా అవి రంగు మారి పాడయ్యే అవకాశం ఉందంట. ఫలితంగా కాల్షియం కార్బోనేట్ గా అంటే సున్నంగా మారి క్రమంగా ధూళిగా రాలిపడే అవకాశం ఉందంట. అది మొత్తం నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది అనేది నిపుణులు చెప్తున్న మాట.